సచివాలయంలో మంత్రులు వివిధ శాఖాధిపతులతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? షాహీన్, సచివాలయంలో దాదాపు గంట సేపటి నుంచి ఉన్నత స్థాయి సమావేశం అనేది జరుగుతుంది. దీనికి దాదాపు ఆ మంత్రులంతా హాజరు కావడం జరిగింది. ఒక్క కొల్లు రవీంద్ర మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల సీఎం అనుమతి తీసుకుని సమావేశానికి హాజరు కాకపోగా మిగిలిన మంత్రులంతా ఈ సమావేశానికి హాజరైనట్లు తెలుస్తుంది. అలాగే అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖల కమిషనర్లు వీళ్ళందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఒకనొక సమయంలో సమావేశ మందిరం కూడా పూర్తిగా సరిపోని పరిస్థితి అనేది నెలకొంది. చాలా మంది అధికారులు కూడా సమావేశ మందిరంలో సరిపోక ఇంకా బయట నిలబడే సమావేశాన్ని వీక్షిస్తున్నట్లుగా మనకి అందిన సమాచారం. అయితే ఇందులో ప్రధానంగా 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ఏం చేయాలన్న దాని మీద ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్న దాని మీద కూడా ఇందులో ఎలాంటి ప్రణాళికలు రచించాలి, అలాగే దీనికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పన ఎలా ఉండాలి, తదితర అంశాలు కూడా ఈ వాళ్ళ సమావేశంలో ప్రధానంగా చర్చకు వస్తున్నట్లు జరుగుతుంది. తొలుత సమావేశం ప్రారంభంలోనే జలవనరుల శాఖకు సంబంధించి చర్చ చేపట్టారు. దీనికి సంబంధించి ముందుగా చెప్పినట్లుగానే ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, అలాగే అధిక వర్షాలు తదితర అంశాల మీద కూడా చర్చించారు. ఇందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏ విధంగా సత్ఫలితాలు ఇచ్చే అన్నది కూడా సమీక్షించడం జరిగింది. అలాగే మొత్తం జలవనరుల శాఖతో పాటు మరో 11 శాఖలకు సంబంధించి కూడా అన్ని శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి తమ ప్రజెంటేషన్ పవర్ పాయింట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఆ శాఖల పనితీరు భవిష్యత్తు కాలంలో ఎలా ఉండాలి అన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చించుతున్నారు. ఇప్పటికే 2 అంకెల వృద్ధి రేటు సాధించాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందో అది గతంలోనే సాధించినందున ఇకపై 15% వృద్ధి రేటు సాధించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న దాని మీద ముఖ్యమంత్రి అధికారులకి అలాగే అధికార యంత్రాంగం మొత్తానికి దిశానిర్దేశం చేయనున్నారు. షాహీన్, ధన్యవాదాలు కృష్ణ.